రాష్ట్రంలో సాధారణంగా వరి సాగు ఎక్కువగా ఉంటుంది. కొన్ని జిల్లాల్లో పత్తి, మొక్కజొన్న పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు. అయితే సంగారెడ్డి జిల్లా మాత్రం విభిన్న పంటలకు కేరాఫ్గా మారింది. వెరైటీ పంటలకు ఇక్కడి నేలలు అనుకూలంగా ఉండటం ఒక ఎత్తైతే, ప్రత్యేక వాతావరణం ఉండటం కూడా కారణమని చెప్తున్నారు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వాము, ధనియాలు, మెంతులు, వెల్లుల్లి వంటి విభిన్న పంటలు సాగు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా రైతులు. ఇలాంటి పంటలు సాగు చేయాలంటే ప్రత్యేక వాతావరణం, అనుకూలమైన నేలలు అవసరం. జిల్లాలో ఈ రెండూ ఉండడంతో వెరైటీ పంటలు వేస్తున్నారు రైతులు. నేల స్వభావం భిన్నంగా ఉండడంతో అందుకు తగ్గట్టుగా వైవిధ్యమైన పంటలు సాగవుతున్నాయని చెప్పారు వ్యవసాయ ఉద్యానవన శాస్త్రవేత్తలు. సంగారెడ్డి జిల్లాలో లాటరైట్, నల్లరేగడి భూములు, గడ్డి నేలలుంటాయి. జహీరాబాద్, సంగారెడ్డి వ్యవసాయ డివిజన్లో లాటరైట్ నేలలున్నాయి. వాతావరణం కూడా ఇతర ప్రాంతాల కంటే విభిన్నంగా ఉంటుంది. జహీరాబాద్ చుట్టుపక్కల మండలాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. చలికాలంలో కోహీర్ మండలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పడిపోతుంటాయి. ఇలాంటి వాతావరణమే విభిన్న పంటల సాగుకు ప్రధాన కారణం. జిల్లాలో 2600 ఎకరాల్లో వాము, అల్లం, పసుపు, ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, వెల్లుల్లి వంటి 10 విభిన్న పంటలు సాగవుతున్నాయని చెప్పారు అధికారులు. కొన్ని చోట్ల సుగంధ ద్రవ్యాల పంటలు కూడా ఉన్నాయని తెలిపారు. కోహీర్, ముగుడంపల్లి, జహీరాబాద్, జరాసంగం వంటి మండలాల్లో అల్లం ఎక్కువగా సాగవుతోంది. 1700 ఎకరాల్లో అల్లం పండిస్తున్నారు రైతులు. కొండాపూర్, సంగారెడ్డి, సదాశివపేట మండలాల్లో 240 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. మరో 200 ఎకరాల్లో వాము పండిస్తున్నారు. మరో 100 ఎకరాల్లో పోపు దినుసుల్లో ఒకటైన ధనియాలు సాగు చేస్తున్నారు. జహీరాబాద్ వ్యవసాయ డివిజన్లో ధనియాలు సాగు ఎక్కువగా ఉంటోంది. రాయ్కోట్, జరాసంగం మండలాల్లో ఎండుమిర్చి కూడా పండిస్తున్నారు. వీటికంటే కాస్త తక్కువ విస్తీర్ణంలో మెంతులు, వెల్లుల్లి సాగు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా రైతులు. మా ఏరియాలో అన్ని పంటలు పంతాయి. వామ, టమాటా, వడ్లు, పత్తి, అన్ని రకాల పంటలు పంతాయి. కానీ మార్కెటింగ్ చేయడానికి, వ్యవసాయం వామలు అమ్ముకోవడానికి మార్కెటింగ్ లేదు, దూరం ఉంది. వికారాబాద్ వెళ్ళాలి. అక్కడ పోతే అంత దళారి. మాకు గవర్నమెంట్ ఏదైనా దగ్గర వామ కొనడానికి ఇప్పుడు వడ్లు, జొన్నలు కొంటారు చూడు, ఆ రకంగా ఏదన్నా చేస్తే మేము కూడా బాగుపడతాం. మేము అన్ని రకాల వండే అవకాశం ఉన్న మా భూమి, అన్ని రకమైన పండిస్తాము. పసుపు, పత్తి అన్ని పండిస్తాము. ఉల్లిగడ్డ గిట్ట వేసినాము, ధనియాలు వేసినాము, చల్లినాము. ఇక్కడ మార్కెటింగ్ లేక మేము కట్టలు కట్టి మార్కెట్ పోయి అమ్ముకొని వస్తాము. అంతా దడారిల్లనే ఉంది. అంతా మేము పండించింది ఏమంతా ఇది లేదు, స్టోరేజ్ లేవు, మాకేమీ లేవు. విభిన్న పంటలు సాగు చేస్తున్నప్పటికీ మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు ఇక్కడి రైతులు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ కు సొంతంగా పంట తరలించే స్తోమత లేక సదాశివపేట, ఆందోళ్, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు పంట అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కూరగాయలు పండించినా మధ్య ధరలలో లాభపడుతున్నారు. వాణిజ్య పంటలు పండించినా మధ్య ధరలలో లాభపడుతున్నారు. మనకు మార్కెటింగ్ లేదు కాబట్టి ప్రభుత్వం దీనిపైన స్పందించి పసుపు లాంటి పెద్ద పంటలు ఇవి సంవత్సరం పొడవునా పండే పంటలు. ఇది ఒక సంవత్సరానికి ఒకటే పంట తీస్తాం పసుపు. దానికి చాలా లాగోడ్ అయితే 1 ఎకరాకు 1 లక్ష నుంచి 1,20,000 వరకు లాగోడ్ అవుతుంది. మనకు కనీసం మద్దతు ధర 15,000 లేకపోతే మనం దీంట్లో నష్టపోవాల్సిందే ఉంటుంది. ఉల్లిగడ్డ ఉంది, అసలు పంటలు కొన్ని నెలలుగా మేము పెట్టుకుంటే వర్షాకాలం వచ్చినప్పుడు దానికి రేటు ఉంటుంది కాబట్టి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే కోల్డ్ స్టోరేజ్లలో పెట్టి మేము పంటలు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లయినా మేము లాభపడతామని కోరు. విభిన్న పంటల సాగుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని తెలిపారు రైతులు. అందుకే సంప్రదాయ పంటలకు బదులు వెరైటీ పంటలు వేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తమకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే విభిన్న పంటలకు నిలయం. ఎక్కువ విస్తీర్ణంలో వెరైటీ పంటలు సాగు చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం తమకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.